ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నడుం బిగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందులో భాగంగా ఆయన విశాఖకు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి అభిమానులతో భారీ ర్యాలీగా పోతినమల్లయ్యపాలెం కన్వెన్షన్ సెంటర్ కు బయలుదేరారు. అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందంతో భేటీ కానున్నారు. ఉద్దానం బాధితుల సమస్యకు పరిష్కారంపై సలహాలు సూచనలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. మొదటగా ఉద్దానం కిడ్నీ జబ్బులపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఉద్దానంలో పరిశీలించిన అంశాలను వైద్యుల బృందం పవన్ కు వివరించనుంది. అనంతరం వైద్యులు సూచించిన పలు అంశాలను విశ్లేషించి దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు జనసేనాని. నిన్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పర్యటించిన హార్వర్డ్ వైద్యుల బృందం బాధితులను నేరుగా కలుసుకుని సమస్య మూలాలు కనుక్కునే ప్రయత్నం చేసింది. సమస్య పరిష్కారానికి ఉద్దానం కేంద్రంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ వెల్లడించారు. అయితే సమస్య పరిష్కారానికి ఎంతకాలం పడుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బృందం ఆంధ్ర మెడికల్ కళాశాల వైద్యుల నిపుణులతో కిడ్నీ సమస్యకు గల కారణాలపై లోతుగా చర్చించింది. ఉద్దానం ప్రాంతంలో 1,10,000 మందికి రక్త మూత్ర పరీక్షలు చేయించగా వారిలో 15% మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలిందని ఈ బృందానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టర్ రవిరాజు వివరించారు. దీనిపై శ్రీలంక, దక్షిణ అమెరికాలో జరిగిన పరిశోధనల ఫలితాలను ఉద్దానానికి వర్తింపజేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. విశాఖలో అభిమానులతో కలిసి పవన్ కళ్యాణ్ ర్యాలీ కొనసాగుతోంది. కాసేపట్లో ఆయన పోతినమల్లయ్యపాలెం కన్వెన్షన్ సెంటర్ కు చేరుకోనున్నారు. అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందంతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ నడదాం. అశోక్, ర్యాలీ రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది? ఎంతసేపట్లో ఆయన స్థలానికి చేరుకుంటారు? రోజా విశాఖ చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీగా పిఎం పాలెంలోని వి కన్వెన్షన్ సెంటర్ కు బయలుదేరారని చెప్పొచ్చు. సేనాధిపతికి మొత్తం జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా భారీ ఎత్తున స్వాగతం చెప్పారని చెప్పుకోవచ్చు. కొన్ని వందల వెహికల్స్ లో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా పిఎం పాలెం ఎక్కడైతే వి కన్వెన్షన్ సెంటర్ ఉందో అక్కడ వరకు కూడా భారీ ర్యాలీ అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం అభిమానులతో మొత్తం అటు ఎయిర్పోర్ట్ ప్రాంగణంతో పాటు అలాగే ప్రధాన రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెంటనే అంటే కాన్వాయ్ వెనకనే కొన్ని వందల వాహనాల్లో అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ మద్దతుగా ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళిన తర్వాత వి కన్వెన్షన్ సెంటర్ చేరుకున్న తర్వాత అక్కడ హార్వర్డ్ బృందంతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. మొత్తానికి అంటే ఈ ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి పవన్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్న అక్కడి నుంచి కూడా బాగా అక్కడ ఉద్దానంలో కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా స్పందిస్తున్న పరిస్థితి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ద్వారానే ఈ హార్వర్డ్ బృందం రావడం, హార్వర్డ్ బృందానికి సంబంధించిన సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తోనే మేము ఇక్కడికి కొత్త చొరవ తీసుకోగలిగాం, ఉద్దానం సమస్యకు ఒక పరిష్కారం చూపించడానికి మాకు ఒక ఏదైతే ఒక వే దొరికిందని వాళ్ళు చెప్పారో దీంతో ఇటు జనసేనలో కూడా కొంత జోష్ కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రజా సమస్యల మీద మేము ప్రశ్నిస్తాం, పోరాడతాం అన్న సమయంలోనే జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దానాలకు సంబంధించి కిడ్నీ సమస్యల మీద ఏదైతే ఈ సమావేశం జరుగుతుందో దీనికి పవన్ కళ్యాణ్ రావడం, విశాఖ చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి కూడా భారీగా ర్యాలీతో ఆయన తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే హార్వర్డ్ బృందంతో ఏ అంశాలు చర్చించబోతున్నారు? అంటే ఇప్పటి వరకు కూడా అంటే పవన్ కళ్యాణ్ గత జనవరిలో ఉద్దానంలో పర్యటించిన తర్వాత అక్కడ వేగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు గత 20 ఏళ్ల నుంచి కూడా అక్కడ ఎంతో మంది ఉద్దానం కిడ్నీ
సమస్యలకు గల కారణాలని పరిశోధిస్తున్నారే కానీ కారణం తెలుసుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ ఉద్యాన సమస్యల మీద స్పందించడం, అక్కడికి వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడడం, సమస్యలను తెలుసుకోవడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి ఏర్పడింది. అలాగే ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించింది. అలా ఇదే సందర్భంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తన ప్రసంగం తర్వాత అక్కడున్న నిపుణులతో ఈ ప్రాంత సమస్యను చర్చించిన తర్వాత వాళ్ళను కూడా ఇక్కడ రప్పించేందుకు పవన్ కళ్యాణ్ కొంత సత్యసింగారని చెప్తూ ఆ నేపథ్యంలోనే అక్కడ చీఫ్ నెఫ్రాలజీ, ప్రపంచంలోనే ఒక ప్రముఖమైన నెఫ్రాలజిస్ట్ లో ఒకరైన జోసెఫ్ బోబింద్రోతో పాటు అలాగే సబ్బిశెట్టి వెంకట సుధాకర్ కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన, అంటే ప్రధానంగా అక్కడ సమస్యకు గల కారణాలు ఏంటి, అంటే ఇక్కడ కిడ్నీ సమస్యలు రావడానికి వాటర్ ఒకటే సమస్య, లేదంటే వాళ్ళ ఆహార అలవాట్లు కారణమా, ఇలాంటివన్నీ కూడా పరిశోధిస్తున్నారు. అయితే ప్రభుత్వమే చాలా స్పష్టంగా ఒప్పుకుంది. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి దీని మీద పరిశోధనలో ఎలాంటిది చేరలేదు. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ తరఫున ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు జరిగినప్పటికీ కూడా ఒక ప్రముఖ శాస్త్ర కిడ్నీ సమస్యల్లో ఆ ప్రారంభ దశలోనే దాని ప్రభావం ఏంటంటే కనుక్కోవడానికి ఒక ఏదైతే కిడ్నీ ఇంజ్యూర్డ్ సిస్టమ్ సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ కనుక్కున్నారో అలాంటి జోసెఫ్ బృందం ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం, ఈ టీమ్ తో వీళ్ళు చర్చించడం, ప్రధానంగా అక్కడ ఉన్న ఈ క్షేత్రస్థాయి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారనే అన్ని విషయాలను కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళతో చర్చిస్తారు. చర్చించిన అనంతరం దీనికి సంబంధించిన మరిన్ని అంటే పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఉద్యానంలో కిడ్నీ సమస్యకు సంబంధించి పూర్తిగా సమస్యను పరిష్కారానికి, శాశ్వత సమస్య పరిష్కారానికి ఎలా కృషి చేయాలనే దాని మీద కూడా వీళ్ళతో మాట్లాడే పరిస్థితి. మాట్లాడిన తర్వాత సీఎంకి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఈ బృందంతో సహా వెళ్ళి ప్రస్తుతానికైతే విశాఖలో పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి అలా ఎన్ఏడి మీదుగా గుర్తుగా సత్యం జంక్షన్ నుంచి ప్రస్తుతానికి హనుమంతవాక వరకు కూడా ఈ ర్యాలీ చేరుకుంది. కొన్ని వేల మంది జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ర్యాలీకి వస్తున్న పరిస్థితి ఉందని ఇక్కడ చెప్పుకోవచ్చు. అశోక్, అయితే పవన్ అభిమానులు భారీ సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు కదా, మరి పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అయితే అంటే పోలీసులు ముందస్తుగానే అంటే పవన్ కళ్యాణ్ రాకతో భారీ ర్యాలీ ముందు నుంచి కూడా అంటున్నప్పటికీ కూడా అయితే ఊహించని రెస్పాన్స్ అనేది చెప్పుకోవచ్చు. వెనక నుంచి కూడా ఒక 2-3 వేల మంది వస్తారనేది ఒక సమాచారం. అయితే ఇక్కడ చూస్తే దాదాపు 5,000కు పైగానే అభిమానులు ర్యాలీ, కార్లు, బైకులతో ర్యాలీగా వస్తున్నారు. అయితే పోలీసులు కూడా దీనికి తగ్గట్టుగా చాలా వరకు ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవాలి. అయితే ఎయిర్పోర్ట్ లో మాత్రం అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు తలనొప్పిగా ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులందరూ ఎయిర్పోర్ట్ లో చిక్కిరిపోవడం, ఒక్కసారిగా గుండుగొండలో వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులకు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్లైట్ దిగిన కొద్ది నిమిషాల్లోనే వెంటనే బయటకు వచ్చి ర్యాలీలోకి వచ్చేయడంతో కొంత అక్కడ హడావిడి పరిస్థితిని అయితే కొంత పోలీసులు కంట్రోల్ చేయగలిగిన పరిస్థితి అక్కడ మనకు ఉందని చెప్పుకోవచ్చు. రైట్ అశోక్.